హే గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హెచ్పిఎస్ బేగంపేట్ స్కూల్కి అయితే వచ్చేసాము. నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు. యాక్చువల్లీ ఈ స్కూల్ గురించి చాలా ఫ్రెండ్స్ ముందు నుంచే చెప్తూ ఉన్నారనమాట. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది వాళ్ళ పిల్లలు హెచ్పిఎస్లో చదువుతున్నారు. బట్ నేను కొన్ని ఇయర్స్ నుంచి హెచ్పిఎస్లో వేద్దాము, వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే హెచ్పిఎస్లో వేద్దామని నాకు ప్లాన్ ఉండే. బట్ కొన్ని కారణాల వల్ల వేయలేకపోయాను. ఏంటంటే వీళ్ళు ఏజ్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఏజ్ గురించి వేరే ఇంకా సమ్ రీజన్స్ వల్ల నేను దీనిలో వేయలేకపోయాను అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు పాత స్కూల్లో మా బాబు ఏదైతే స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్లో కొంచెం టెన్నిస్ కోసం టైం ఎక్కువ దొరకట్లేదు. సో నేను విన్నాను హెచ్పిఎస్లో కొంచెం స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని అని చెప్పేసి, దాని గురించి అనేసి అడ్మిషన్ తీసుకుందామని హెచ్పిఎస్లో అయితే జస్ట్ ఒక లుక్ వేద్దాం, ఎలా ఉంటుందో ఏంటో, ఒక ట్రై అయితే చేద్దాం. సీట్ దొరికితే ఓకే, లేకపోతే అట్లీస్ట్ ప్లేస్ అయితే చూసి వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ట్రయల్ కోసం అయితే వచ్చాము. బట్ ఇక్కడ అందరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. స్కూల్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా అసలు ర్యాష్గా బిహేవ్ చేయట్లేదు. చాలా స్కూల్ ఎంత బాగుందో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. సో మేము లోపలికి అయితే వచ్చేసాము. స్కూల్ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. మెయింటెనెన్స్ అయితే వావ్, చాలా క్లీన్గా ఉంది. అండ్ మేమైతే వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ని అయితే కలిసాము, మీట్ అయ్యాము. మా బాబు సర్టిఫికేట్స్ అన్నీ చూపించామన్నమాట. ఏంటి టెన్నిస్కి సంబంధించినవి సర్టిఫికెట్స్, ట్రోఫీస్, ఫొటోస్ తీసుకుని వచ్చి చూపించాము, మాట్లాడాము. మ్యామ్ కూడా మంచిగా మాట్లాడారు. మ్యామ్ ఇంకా బాబుకి సమ్ క్వశ్చన్స్ అడిగారు, మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో 1 వీక్లో మనకి అంటే అడ్మిషన్ దొరుకుతుందో లేదా అంటే అని చెప్పేసి మెయిల్ వస్తుందంట. మెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం స్కూల్కి వెళ్ళి ఫీజు అది ఏంటి అని చూసుకుని ఇంకా పిల్లల్ని జాయిన్ చేసుకోవడమే అనమాట. సో ఇది మన బాబుకి సీట్ వచ్చిందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం 1 వీక్ అనమాట టైం. సో వెయిట్ చేయాలి 1 వీక్, ఏమవుతుందో చూద్దాం. 1 వీక్లో సీట్ వస్తే మళ్ళీ ఆ న్యూస్ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ టెన్నిస్ కోర్ట్స్ కూడా చాలా నీట్గా, చాలా పెద్దగా ఉన్నాయి. అన్నీ చాలా పెద్దగా ఉంది చెప్పాలంటే హెచ్పిఎస్ స్కూల్. నేను ఫస్ట్ టైం అనమాట మేము అందరం ఇక్కడ రావడానికి చూడడానికి. చాలా బాగుంది స్కూల్ అయితే. ఇంకా ఒక్కసారి పిల్లలు జాయిన్ అయిన తర్వాత స్టడీస్ అవి ఎలా ఉన్నాయో చూడాలి. బాగుంటుంది నాకు తెలిసి అయితే. అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారు ఈ స్కూల్లో చాలా బాగుంది, మెయింటెనెన్స్ అది స్టడీస్ వైజ్గా కానీ స్పోర్ట్స్ వైజ్గా కానీ చాలా బాగుందని చెప్పారు. సో అందుకే ఓకే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.